యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెక్ ని మనం షఫుల్ చేసేద్దాం. రైట్, కొన్ని కట్స్ కూడా ఇద్దాం. రైట్, ఇప్పుడు డెక్ మొత్తం షఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్పెక్టేటర్ని ఒక కార్డ్ చూస్ చేయమనాలి. కార్డ్ చూస్ చేసే కన్నా ముందు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక కార్డ్ చూస్ చేసి పెట్టిన. ఏంది అని అంటే, ఇప్పుడు స్పెక్టేటర్ ఏ కార్డ్ అయితే చూస్ చేస్తాడో దాన్ని నేను ముందే తెలుసుకొని ఇక్కడ ఒక కార్డు పెట్టిన. ఇది అండ్ ఇప్పుడు స్పెక్టేటర్ చూస్ చేసే కార్డు సేమ్ ఉంటుంది చూడండి, దాన్నే ప్రిడిక్షన్ కార్డ్ అంటారు. ఇప్పుడు స్పెక్టేటర్ని నేను ఏం చేయాలి అని అంటే, డెక్ని సగం కట్ చేసి ఇక్కడ పెట్టమనాలి. రైట్, ఇప్పుడు స్పెక్టేటర్ ఇక్కడ ఎవరు లేడు కాబట్టి అవలగాడు నాకు దొరకలే వీడియో తీయనికే, సో నేను ఒక్కనే కట్ చేస్తున్నాను అనమాట. రైట్, ఇట్లా సగం కట్ చేసి ఇట్లా పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే కట్ చేసినానో ఆ ర్యాండమ్గా మధ్యలోకి వెళ్ళే కార్డ్ ఏందో ఒకసారి మనం చూసుకుందాం ఇప్పుడు. రైట్, ఇప్పుడు ఇట్లా తీసిన నేను. ఇప్పుడు నాకు ఏస్ ఆఫ్ స్పేడ్ వెళ్ళింది. ఆల్రెడీ నాకు తెలుసు అనమాట ఏస్ ఆఫ్ స్పేడే వెళ్తుంది అని, అందుకే నేను ఏస్ ఆఫ్ స్పేడే తీసి ఇక్కడ పెట్టిన అనమాట. ఈ రెండు కార్డులు నాకు ముందే తెలుసు ఇవే వెళ్తాయి అని. రైట్, ఇది ప్రిడిక్షన్ కార్డ్ ట్రిక్ బ్రో. ఇప్పుడు మనం ట్యుటోరియల్ ఏందో చూద్దాం. యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. మనం ఫస్ట్ పక్క డెక్లకి వెళ్ళి ఏదో ఒక కార్డు తీసుకోవాలన్నమాట. నేనేం కార్డు తీసుకున్నా అంటే ఏస్ ఆఫ్ స్పేడ్ తీసుకున్నాను అనమాట. రైట్, ఇప్పుడు మన డెక్లకి వెళ్ళి కూడా మనం ఒక కార్డు తీసుకోవాలి, ఇదే కార్డు తీసుకోవాలన్నమాట. రైట్, నేను ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నా. ఇట్లా ఏస్ ఆఫ్ స్పేడ్ దీన్ని మీరే మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు స్పెక్టేటర్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మనం ఏం చేయాలి, డెక్ని షఫుల్ చేస్తున్నా అని చెప్పాలి. రైట్, కానీ ఏస్ ఆఫ్ స్పేడ్ని మీదనే మెయింటైన్ చేయాలి. రైట్, ఏమనే బ్రో, ఏస్ ఆఫ్ స్పేడ్ మాత్రం మీదనే ఉండాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, స్పెక్టేటర్ని డెక్ని సగం కట్ చేయమనాలి. రైట్, ఇది చాలా సింపుల్ బ్రో అండ్ 100% వర్కౌట్ అవుతుంది. రైట్, ఇప్పుడు స్పెక్టేటర్ ఇట్లా సగం కట్ చేసి ఇది ఇక్కడ పెడతాడు కదా, ఇప్పుడు ఏస్ ఆఫ్ స్పేడ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా ఈ డెక్ని తీసుకొని ఇక్కడ ఇట్లా పెట్టాలి. యాక్చువల్లీ నేను ఇందాక ఇట్లనే చేసిన అనమాట. రైట్, ఇది ఇట్లా క్లోజ్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్గా ఉండి చేద్దాం. ఇట్లా ఉంటుంది, ఇది స్పెక్టేటర్కి తెలియదు. ఇప్పుడు మనం ఇట్లా సగం కట్ చేసి దీన్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టాలి. అప్పుడు స్పెక్టేటర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, ఏంది యాక్చువల్లీ ఇట్లా పెట్టాల్సింది మనం ఇట్లా పెట్టినాం, కానీ స్పెక్టేటర్కి ఇది అర్థం కాదనమాట. కొంచెం కన్ఫ్యూజన్ ట్రిక్, ఇది పక్కా వర్కౌట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ముందే తీసి ఒక కార్డు మన జేబులో అయినా స్పెక్టేటర్ హ్యాండ్లో అయినా చూడొద్దు నువ్వు అనే స్పెక్టేటర్ హ్యాండ్లో ఇట్లా పెట్టేసేది. రైట్, ఇప్పుడు ఇట్లా ఉంటుంది, డెక్ని సగం కట్ చేయమనాలి. ఇట్లా కట్ చేస్తాడు, మనం ఇది తీసి సప్పుడు దాకా జల్దీ ఇట్లా పెట్టేసేయాలన్నమాట. స్పెక్టేటర్కి డౌట్ రాకుండా నీట్గా తీసి ఇట్లా పెట్టేసేయాలి. అండ్ స్పెక్టేటర్ని మన మాటలతోటి జర డైవర్ట్ చేస్తుండాలి. అప్పుడు మెల్లగా ఫస్ట్ ఇట్లా పెట్టిన తర్వాత మనం స్పెక్టేటర్కి ఏదైనా చెప్పాలన్నమాట. ఇప్పుడు మధ్యలో ఉండే కార్డ్ ఏంది అని ఇట్లా ఏదైనా ఒక డైలాగ్ చెప్పిన తర్వాత ఇట్లా తీయండి. అప్పుడు స్పెక్టేటర్ కన్ఫ్యూజ్ అయ్యి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఇట్లా తీసి ఇట్లా పెట్టేది. ఇప్పుడు నీ హ్యాండ్లో చూడు ఏ కార్డు ఉంటుందో అని ఇట్లా పెట్టేసేది. ఈ కార్డ్ ట్రిక్ వర్కౌట్ అయిపోతుంది. ఇదంతా హార్డ్ ఏం కాదు అండ్ పక్కా 100% వర్కౌట్ అయ్యే కార్డ్ ట్రిక్. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అన్న, నేను ఇండియన్ డైనమైట్, తెలుసు కదా ఇట్లుంటుంది మంది అంతా. ఒక ట్రిక్ అయిపోయింది, నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి, కామెంట్ కూడా వేయి. అండ్ ఇంకో ట్రిక్ కొంచెం సేపట్లో నేను స్టార్ట్ చేస్తా, అంటే ఈ ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తా అనమాట. అండ్ ఇప్పుడు మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి అండ్ నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకొని పెట్టుకోరి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ మీరు కొత్త కొత్త మ్యాజిక్లు నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం ఇంకో కార్డ్ ట్రిక్ ఏందో చూద్దాం. ఇది కూడా మస్తు ఉంటుంది బ్రో, నేర్చుకో. రైట్, యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట, అంటే సెకండ్ కార్డ్ ట్రిక్. ఇప్పుడు డెక్ మొత్తం మనం షఫుల్ చేసేద్దాం. రైట్, డెక్ మొత్తం షఫుల్ అయిపోయింది అండ్ ఒక చిన్న కట్ చేద్దాం. రైట్, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ప్రిడిక్షన్ చేసి ఇక్కడ పెట్టినా అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇట్లా రిఫుల్ చేస్తుంటా, ఎవడన్నా స్టాప్ అనాలి. ఇక్కడ ఎవడు లేడు స్టాప్ అన్నికే, నాకు మళ్ళీ దొరకలే ఎవడు. సో నేను ఇట్లా ట్రర్ అంటుంటా, మధ్యలో నేనే స్టాప్ అనుకుంటా. ఇప్పుడు అక్కడ ర్యాండమ్గా ఏ కార్డు అయితే వస్తుందో అది మనం చూద్దాం. రైట్, స్టాప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ కార్డ్ వచ్చింది అని అంటే కింగ్ ఆఫ్ హార్ట్స్ వచ్చింది అనమాట.
రైట్. ఇప్పుడు ఇది నాకు ముందే తెలుసు కింగ్ ఆఫ్ హార్ట్స్ వస్తుందని, అందుకే నేను ముందే తీసి పెట్టిన కింగ్ ఆఫ్ హార్ట్స్ అనమాట. రైట్. ఇప్పుడు ఈ ట్యుటోరియల్ ఏందో చూద్దాం. యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కార్డు కావాలి. వేరే డెక్లో నుంచి నేను కింగ్ ఆఫ్ హార్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ డెక్లో నుంచి కూడా కింగ్ ఆఫ్ హార్ట్స్ దొలాడాలన్నమాట. నేను ఆల్రెడీ దొలాడి పెట్టుకున్నా. ఓ ఇది వెళ్ళింది. యా, నేను ఆల్రెడీ దొలాడి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలనంటే పైన మెయింటైన్ చేయాలన్నమాట. రైట్. ఇప్పుడు పైన మెయింటైన్ చేసిన తర్వాత స్పెక్టేటర్కి కాన్ఫిడెన్స్ రావడం కోసం మనం ఇట్లా డెక్ని షఫుల్ చేయాలి. రైట్. నువ్వు ఎంతైనా షఫుల్ చేయి, ఈ కార్డు మాత్రం మీదనే మెయింటైన్ కావాలన్నమాట. రైట్. ఇది తీసి మనం తప్పుడు దాకా స్పెక్టేటర్ హ్యాండ్లో పెట్టేద్దాం ఇట్లా. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇట్లా టుర్ర అంటుటా మధ్యలో ఏడన్నా స్టాప్ అనమనాలి స్పెక్టేటర్ని. రైట్. ఇప్పుడు ఇక్కడ చిన్న మెథడ్ ఉంటుంది బ్రో, కార్డ్స్ని ఎట్లా పట్టుకోవాలనేది. ఈ 3 ఫింగర్స్ ఉంటాయా, ఈ 3 ఫింగర్స్ ఇట్లా పట్టుకోవాలి. అండ్ ఇది ఉంటుందా ఇండెక్స్ ఫింగర్, ఈ ఇండెక్స్ ఫింగర్ ఇట్లా ఉండాలన్నమాట. రైట్. ఇట్లా బెండ్ చేసి ఉండాలి. రైట్. ఈ 3 ఫింగర్స్ ఇట్లా ఉండాలి. ఈ థంబ్ అనేది ఇట్లా మీద ఉండాలి, ఎందుకంటే రిఫిల్ చేయాలి కదా. రైట్. ఇట్లా రిఫిల్ చేసిన తర్వాత ఇట్లా మిడిల్ కార్డ్స్ ఉంటాయా, ఈ కార్డ్స్నే మనం తీసుకోవాలి. ఇట్లా టాప్ కార్డ్ని మనం తీసుకోవద్దు. ఇట్లా ఇది ఫాస్ట్గా అయిపోవాలి. రైట్. ఇప్పుడు దీన్ని నేను ఉల్టా పెట్టి చూపిస్తే ఎట్లా అవుతుందో. 3 ఫింగర్స్ కొంచెం గట్టిగా పట్టుకోరి. కొంచెం అంటే కొంచెమే గట్టిగా పట్టుకోవాలి బ్రో. మీరు ఎక్కువ గట్టిగా పట్టుకున్నా ఈ కార్డు కాకుండా దీంతో ఇంకా వేరే కూడా వెళ్తే అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. రైట్. సో ఇట్లా పట్టుకొని రిఫిల్ చేసుకుంటా ఈ మిడిల్ కార్డ్స్ని ఇట్లా గుంజాలి. ఈ 3 ఫింగర్స్ అనేది ఇగో ఈ కార్డ్ని పట్టుకుంటుంది. రైట్. ఇట్లా ఇది ఫాస్ట్గా చేస్తే ఎట్లుంటుంది. రైట్. ఇట్లా అంతా. రైట్. సో దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది బ్రో. ఫుల్ డౌన్. ఫస్ట్ ఈ 3 ఫింగర్స్ ఇక్కడ, ఈ థంబ్ ఇక్కడ, ఈ ఇండెక్స్ బెండ్ అయి ఉండాలి. ఎందుకనంటే ఇట్లా రిఫిల్ చేయడానికి ఇది సపోర్ట్ అనమాట. రైట్. సో రిఫుల్ డౌన్, రిఫుల్ డౌన్ కార్డ్ కింగ్ ఆఫ్ హార్ట్స్. ఇప్పుడు స్పెక్టేటర్ని పిచ్చుకొని చేయడానికి మనం ఏదో ఒక కొన్ని వర్డ్స్ వాడాలన్నమాట. చూసినవా ఇట్లా అది ఇది అని చెప్పి లాస్ట్కి 1 చేతిలో ఉన్న కార్డ్ని ఇట్లా తీసి ఇట్లా పెట్టేసేయాలన్నమాట. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.